హాయ్ అండి. కేఎఫ్‌సి చికెన్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్‌కి వెళ్లి 1000 పెట్టినా సరే మన కడుపు నిండదు. అదే రూ. 100 చికెన్ తెచ్చుకొని ఇంట్లోనే క్రిస్పీగా కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ చేసుకోవచ్చు. నేనిక్కడ పావు కేజీ చికెన్ తీసుకొని దీంట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున సాల్ట్, 1 స్పూన్ కారము, మిరియాల పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, 3 స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. గంట తరువాత ఒక ప్లేట్లో 1 కప్పు మైదా పిండి తీసుకొని దీంట్లో పావు కప్పు కార్న్ ఫ్లవరు, అలాగే 1 స్పూన్ సాల్ట్, మిరియాల పొడి, 1 స్పూన్ కారము, అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండిలో మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ముక్కలను వేసి ఈ ముక్కలన్నిటికీ పిండిని బాగా పట్టించుకోవాలి. ఈ ఎగ్ సొన ముక్కకి ఇంకా పైన క్రిస్పీగా రావడం కోసం ఈ ఎగ్ సొనలో ముంచి తర్వాత మళ్ళీ పిండిలో ముంచి పిండి మొత్తం బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, కేఎఫ్ స్టైల్లో చికెన్ పాప్కార్న్ రెడీ.